ఈరోజు మనం ఒక అద్భుతమైన, చాలా ప్రత్యేకమైన శివాలయం గురించి తెలుసుకోబోతున్నాం. ఆ ఆలయం పేరు గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తికి చాలా దగ్గరలో ఉన్న గుడిమల్లం అనే గ్రామంలో ఉంది. ఈ ఆలయం భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోనే అత్యంత పురాతన శివాలయాల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ ఉన్న శివలింగం చాలా భిన్నంగా ఉంటుంది. సాధారణంగా మనం శివలింగాన్ని ఒక ఆకారంగా చూస్తాం, కానీ గుడిమల్లం ఆలయంలోని శివలింగం మాత్రం మనిషి రూపంలో ఉన్న శివలింగం. ఈ శివలింగంలో శివుడు పరశురాముడి రూపంలో దర్శనమిస్తాడు. చేతిలో గొడ్డలి, శరీర ఆకృతి స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి శివలింగం ఇంకెక్కడా మనం చూడలేము. చరిత్ర ప్రకారం చూసుకుంటే ఈ శివలింగం సుమారు 2200 నుంచి 2500 సంవత్సరాల కంటే పాతదని చెప్తారు. అంటే ఈ ఆలయం బౌద్ధ కాలానికి ముందు నుంచే ఉన్న ఆలయం అన్నమాట. ఇప్పుడు ఆలయ పరిసరాల గురించి మాట్లాడితే ఈ ఆలయం దగ్గరగా స్వర్ణముఖి నది ప్రవహిస్తుంది. నది ఒడ్డున ఉండటం వల్ల ఆలయం చాలా ప్రశాంతంగా, చల్లని వాతావరణంలో పూర్తి ఆధ్యాత్మిక శక్తితో ఉంటుంది. ఇక్కడికి వచ్చే భక్తులు శివుణ్ణి భక్తితో దర్శించుకుని చాలా శాంతిని పొందుతారు. ప్రత్యేకంగా వివాహ ఆలస్యం, సంతాన సమస్యలు, మనశ్శాంతి కోసం ఎంతోమంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. అలానే ఈ ఆలయంలో ప్రతిరోజు అన్నదానం కార్యక్రమం అయితే ఉంటుంది. ఈ ఆలయ నిర్మాణం చాలా సింపుల్గా ఉంటుంది. ఎలాంటి భారీ గోపురాలు లేకపోయినా దీనిలోని శక్తి మాత్రం మాటల్లో చెప్పలేనంత గొప్పది. పురాతన రాతి నిర్మాణం, సాధారణ ఆలయ ప్రాంగణం మనల్ని వేల సంవత్సరాల వెనక్కి తీసుకెళ్తాయి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఆలయంలో జరిగే అభిషేకాలు, పూజలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. శివలింగాన్ని దగ్గరగా చూసే అవకాశం కూడా ఉంటుంది. గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం మన భారతీయ సంస్కృతి, మన భక్తికి అద్భుతమైన నిదర్శనం. చరిత్రను, భక్తిని ఒకేసారి పొందాలంటే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించాలి. మీరు తిరుపతి లేదా శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని మీ ట్రిప్లో తప్పకుండా చేర్చుకోండి. ఇంకా ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. లోపల శిల్పాలు అవి కూడా 200 సంవత్సరాల క్రితంది కాబట్టి ఎంతో అద్భుతంగా, చూడ్డానికి ఎంతో బాగున్నాయి శిల్పాలది. గుడి లోపల కూడా చాలా అందంగా, ప్రశాంతంగా, చాలా కూల్గా అయితే ఉంది. ఎందుకంటే ఈ స్టోన్ చాలా పురాతనమైన స్టోన్ కాబట్టి చాలా బాగుంది. ఇంకా స్టోన్స్ మీద నేమ్స్ కూడా ఉన్నాయి. అప్పట్లో గుడి లోపల కూడా చాలా విశాలంగా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. స్టోన్ కూడా ఆ సన్ రైజ్ పడుతుంటే స్టోన్ కూడా చాలా బాగా మెరుస్తుంది. చాలా అద్భుతంగా అయితే ఉంది గుడి లోపల కూడా. ఇలాంటి గుడి అయితే మనకి మళ్ళీ మళ్ళీ అయితే చూడలేము ఇంకా ముందు ముందు అయితే. ఇంకా గుడి బయట కూడా అందరూ దీపారాధనలు అవి చేసుకుంటున్నారు. చాలా అద్భుతంగా ఉంది గుడి అయితే. ఇంకా గుడి బయట కూడా ప్రాంగణం అయితే చాలా పెద్దది, చాలా పీస్ఫుల్గా, ప్రశాంతంగా. ఇంకా ఉసిరి చెట్టు కింద అందరూ ఒత్తులై వెలిగిస్తున్నారు. ఇంకా బయట కూడా చాలా బాగుంది గుడి ప్రాంగణం అది కూడా. ఇంకా చాలా స్పేషియస్గా చెట్లు, ఇంకా చల్లటి గాలి, చాలా అందంగా అయితే ఉంది గుడి చూడడానికి. ఇలాంటి గుడికి అయితే మాత్రం తప్పకుండా విజిట్ చేయాలని చెప్పి నేను సజెస్ట్ చేస్తాను. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి.